కబ్జాదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తోన్న హైడ్రా, ఎవరిని లెక్క చేయకుండా పని పూర్తి చేస్తోన్న రంగనాథ్. కబ్జా కోరులకు కంటి మీద కునుకు లేకుండా 2 రోజుల్లోనే హైదరాబాద్ హీరోగా మారిన రంగనాథ్. అసలు ఎవరి రంగనాథ్? ప్రభుత్వం ఆయనకి ఈ పని ఎందుకు అప్పచెప్పింది? తెలుసుకునే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హైడ్రా పనితీరు మీకు నచ్చిందా? నచ్చింది, నచ్చలేదు అనే ఆన్సర్ ని కామెంట్ చేయండి. హైదరాబాద్ నగరంలో ఎంతో మంది జీవనం కొనసాగిస్తున్నారు. అలాంటి నగరంలో వాన చుక్క పడితే చాలు మోకాళ్ల లోతు నీటిలో మునిగిపోతుంది. దీనికి కారణం వ్యాపారులే. ఇష్టం వచ్చినట్లు చెరువులను పూడ్చేసి, పార్కులను, ప్రభుత్వ భూములను ఆక్రమించేసి అక్రమ కట్టడాలు కడుతున్నారు. వాన పడితే ఆ నీరే చెరువులుగా మారి ఇళ్లల్లోకి, రోడ్ల మీదకు వస్తున్నాయి. ఏది ఏమైనా గాని ఎవరో చేసిన తప్పుకి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాన పడితే హైదరాబాద్ మునిగిపోతోంది, రోడ్లన్నీ జలమయమైపోతున్నాయి అని గొంతు చించుకుని అరిచేవారే తప్ప పట్టించుకున్న నాథుడు లేకుండా పోయారు ఇన్నాళ్ళు. కానీ ఒక్కడు మెహూనా అంటూ వచ్చాడు. అతనే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ కమిషనర్ రంగనాథ్. పూర్తి పేరు ఆవుల వెంకట రంగనాథ్. పుట్టిన ప్లేసు నల్గొండ. సుబ్బయ్య విజయలక్ష్మి దంపతులకు 1970లో అక్టోబర్ 22న జన్మించారు. హుజూర్ నగర్ తదితర ప్రాంతాల్లో ప్రాథమిక విద్యను అభ్యసించిన రంగనాథ్ ఆ తర్వాత గుంటూరులో 10వ తరగతి వరకు చదివారు. ఇంటర్, ఇంజనీరింగ్ హైదరాబాద్లోనే పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసి పోలీస్ ఆఫీసర్ అవ్వాలన్న లక్ష్యంతో గ్రూప్ 1 పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు. గ్రూప్ 1 పరీక్షల్లో స్టేట్ 13వ ర్యాంకు సాధించారు. అలా 1996 బ్యాచ్లో డిఎస్పీ ర్యాంకులో స్థిరపడిన రంగనాథ్కి 2000వ సంవత్సరంలో గ్రే హౌండ్స్ లో అసాల్ట్ కమాండర్ గా మొదటి పోస్టింగ్ వచ్చింది. ఆ తర్వాత కొత్తగూడెం డిఎస్పీగా బదిలీ అయ్యారు. అక్కడ 2003 వరకు పనిచేశారు. ఆ తర్వాత ఒక ఏడాది పాటు వరంగల్ జిల్లా నర్సంపేట డిఎస్పీగా, 2004లో ఎన్నికల సమయంలో ప్రకాశం జిల్లా మార్కాపురంలోని పనిచేశారు. తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీగా ఉన్న సమయంలో బలిమెల రిజర్వాయర్ వద్ద గ్రే హౌండ్స్ సిబ్బంది నక్సల్స్ చేతిలో ప్రాణాలు కోల్పోవడంతో రంగనాథ్ను ఆ ప్రాంతానికి బదిలీ చేశారు. 2012 డిసెంబర్ వరకు ఆ ప్రాంతంలోనే గ్రే హౌండ్స్ ఆపరేషన్స్ పునరుద్ధరించడంలో కీలకంగా పనిచేశారు. ఆ సమయంలో రంగనాథ్ చేసిన కృషికి రాష్ట్రపతి నుంచి అవార్డు దక్కింది. ఆ తర్వాత 2014 వరకు ఖమ్మం ఎస్పీగా పనిచేసి ఆ తర్వాత నల్గొండకు బదిలీ అయ్యి అక్కడ 4 ఏళ్లు పనిచేసి తనదైన ముద్ర వేసుకున్నారు. నల్గొండలో ఉన్న సమయంలోనే డిఐజీగా పదోన్నతి వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్ సిటీలో జాయింట్ కమిషనర్ గా విధులు నిర్వహించిన ఏవి రంగనాథ్ వరంగల్ పోలీస్ కమిషనర్ గా నియమితులయ్యారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఆయేషా, నల్లగొండ జిల్లాలో అమృత ప్రణయ్ కేసు విషయంలో ఎంతో చొరవ చూపారు. ఆ తర్వాత పలు విభాగాల్లో పనిచేశారు. హైదరాబాద్ నగరంలో ఇప్పుడు మారుమోగిపోతున్న పేరు హైడ్రా. పూర్తిగా చెప్పాలంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఒక ప్రత్యేక ఏజెన్సీగా ఏర్పాటు చేసింది. ఈ హైడ్రాకు రంగనాథ్ ను కమిషనర్ గా నియమిస్తూ స్పెషల్ పవర్స్ కూడా ఇచ్చింది రేవంత్ సర్కార్. మహానగరంలో కబ్జాకు గురైన చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూములను గుర్తించి అందులో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చేస్తూ కబ్జాదారులపై చర్యలు తీసుకుంటూ ఈ హైడ్రా ఇప్పుడు హైదరాబాద్ లో సంచలనం సృష్టిస్తోంది. కబ్జా కోరులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది హైడ్రా. ప్రభుత్వం నుంచి ఫుల్ సపోర్ట్ ఉన్న ఈ ఏజెన్సీ ఇంత బలంగా, దూకుడుగా పనిచేయడానికి కారణం రంగనాథ్. అందుకే ప్రభుత్వం ఆయనను ఏరి కోరి మరీ ఈ ఏజెన్సీకి కమిషనర్ గా నియమించింది. తాజాగా మాదాపూర్లోని ఒక ప్రముఖ సినిమా హీరోకి చెందిన ఎన్ కన్వెన్షన్ అనే భారీ నిర్మాణాన్ని కూల్చివేయడంతో మరోసారి హైడ్రా పేరు సంచలనంగా మారింది. దాన్ని నడిపిస్తున్న రంగనాథ్ కబ్జాదారులకు సింహ స్వప్నంగా మారారు. జీహెచ్ఎంసీ పరిధిలో కబ్జాకు గురైన భూములను పునరుద్ధరించడం, వాటిలో నిర్మాణం జరిగిన అక్రమ కట్టడాలను కూల్చివేయడంపై హైడ్రా ఫోకస్ పెట్టింది. జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 185 చెరువులు కబ్జాలతో కుషించుకుపోయినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఆయా చెరువుల బఫర్ జోన్లలో నిర్మించిన వాటిని అక్రమ కట్టడాలుగా గుర్తించి వాటిని కూల్చివేయనుంది. దీంతో చాలా మంది ప్రజలు ఇంకా ఇలానే చాలా మంది బడాబాబుల అక్రమ కట్టడాలను కూల్చివేసి ప్రజలను ఆదుకోవాలని కోరుకుంటున్నారు.